కొండా సురేఖ దిగజారి మాట్లాడావు. మీ రాజకీయాలకి మమ్మల్ని వాడుకుంటే చూస్తూ ఊరుకోమంటూ మండిపడుతున్నారు ఎన్టీఆర్. తాజాగా ఒక లైవ్ వీడియోని రిలీజ్ చేశారు మన ఎన్టీఆర్. కొండా సురేఖ సమంతని, నాగ చైతన్యని, నాగార్జునని చాలా దారుణంగా అయితే విమర్శించారు. మరి వాళ్ళకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి తన కోడల్ని పంపించడానికి మరి కొండా సురేఖ మరి ఈ రకంగా కేటీఆర్ మీద అయితే బ్లేమ్ చేసింది. అయితే ఆ విషయంలో సమంత నో చెప్పినందుకే నాగ చైతన్య అలాగే ఇంకా నాగార్జున తనకి విడాకులు ఇచ్చేశారంటూ ఇంకా దారుణమైన విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు విని చాలా ఒళ్ళు పులకరించిపోయిందని, ఎందుకంటే నిజంగా చాలా భయం వేసింది. ఇటువంటి పరిస్థితి ఎట్లా హ్యాండిల్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే చిన్న విషయం కాదు. తన కోడల్ని అంటే సమంత విడాకులకి సమాధానం ఏమిటని తెలియకుండా 3 ఏళ్లుగా ఎదురు చూస్తుంటే నాగ చైతన్య, నాగార్జున కేటీఆర్ దగ్గరికి తమ ఆస్తి కోసం ఆయనతో స్పెండ్ చేయాలని సమంతని బలవంత పెడితే ఆమె కాదని వెళ్లిపోయినట్టుగా అయితే చెప్తున్నారు. ఇందులో నిజంగా ఎవరు తప్పు ఎవరు రైటు అనే కంటే ఇక్కడ అందరికంటే ముందు ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ ఇంకొకరు, తనే ఇక తన జీవిత భాగస్వామి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తనకి ఇలాంటి రెస్పాన్స్ రావడం అనేది మంచి విషయమే. కాకపోతే ఇంకా తను దగ్గరికి రాలేదు, పక్కన లేరు అన్నటువంటి ఆ ఫీలింగ్ కనుక అక్కడే ఉండిపోతే ఇంకా దానికి మించింది ఇంకేముంది అంటున్నారు. కాబట్టి తాజాగా సోషల్ మీడియా సైతం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. ఇక అభిమానులు కూడా అయితే కొండా సురేఖ ఇంత అనాలోచితంగా ఎలా వ్యాఖ్యానిస్తుంది అంటూ మండిపడుతున్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇక మీదట ఇలాంటి వ్యాఖ్యలు ఒక మహిళ గురించి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వ్యక్తితో కానీ చేయడం సమంజసం కాదని, అంతా ఒక్కటే. మరి రాజకీయానికి సంబంధించిన వెన్నెముక మరి ఇండస్ట్రీ అంటారు. మరి ఆ ఇండస్ట్రీని ఇంత చులకనగా మాట్లాడితే ఊరుకోమంటున్నారు తారక్.